గణపవరంలో పోలీసుల మెరుపుదాడులు, గంజాయి బ్యాచ్లకు డీఎస్పీ గట్టి వార్నింగ్. రాజీవ్ గాంధీ కాలనీలో కార్డన్ సెర్చ్, 24 వాహనాలు, ఒక ఆటోని స్వాధీనపరుచుకున్న పోలీసులు. నాదెండ్ల గంజాయి అమ్మినా, త్రాగినా, కాలనీల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కాకీల దెబ్బ ఎలా ఉంటుందో నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు స్పష్టం చేశారు. నాదెండ్ల మండలం గణపవరం రాజీవ్ గాంధీ కాలనీలో సోమవారం తెల్లవారుజామునే పోలీసులు ఉరుములేని పిడుగులా దూసుకొచ్చారు. సుమారు 100 మంది పోలీసు సిబ్బందితో కాలనీని చుట్టుముట్టి అంగుళం జల్లెడ పట్టారు. పాత నేరస్తులపై నజర్, 40 మంది రిమాండ్ రికార్డు గుర్తుందిగా ఈ భారీ కార్డన్ సెర్చ్ నిఘా తనిఖీలు సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు స్థానికులను ఉద్దేశించి మాట్లాడుతూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గతంలో ఇదే కాలనీలో గంజాయి విక్రయిస్తూ సేవిస్తూ అడ్డంగా దొరికిపోయిన 40 మందిని అరెస్టు చేసి జైలుకు పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మళ్ళీ అలాంటి బుద్ధులు చూపిస్తే అస్సలు ఉపేక్షించేది లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని తేల్చి చెప్పారు. రికార్డులు లేని 25 వాహనాలు సీజ్. ఈ ఆకస్మిక దాడుల్లో భాగంగా కాలనీలో సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు, ఆర్సీ బుక్కులు లేని 24 బైకులను, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలకు సంబంధించిన ఒరిజినల్ కాగితాలు చూపిస్తేనే వాటిని వదిలిపెడతామని స్పష్టం చేశారు. ప్రజలు సహకరిస్తేనే ప్రశాంతత. గణపవరం పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలంతా సహకరించాలని పోలీసులు కోరారు. కాలనీల్లోకి వచ్చే కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదంగా తిరిగే వారి సమాచారాన్ని వెంటనే స్థానిక పోలీసులకు అందించాలని పిలుపునిచ్చారు. ఈ మెరుపు తనిఖీలలో డీఎస్పీతో పాటు సిఐలు సుబ్బరాయుడు, రమేష్, స్థానిక ఎస్ఐ అనిల్ కుమార్ మరియు నరసరావుపేట సబ్ డివిజన్కు చెందిన భారీ పోలీసు బందోబస్తు పాల్గొంది. ఈ తనిఖీలతో